హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర ప్యారిస్ క్వీన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, సంక్రాంతి పండుగకి మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా. ఇంకా సంక్రాంతి పండుగ అయితే అయిపోయిందనమాట. సో ఇంకా మా ఇంటికి అయితే వెళ్తున్నాము. అంటే మండే రోజు అనమాట, మార్నింగ్. సో ఇంకా సండే రోజు నేను వ్లాగ్ అయితే తీయలేదనమాట. సో ఇంకా సండే రోజు ఇంకా అమ్మ వాళ్ళు అయితే ఇంట్లో లేరనమాట. ఇంకా పొలం పనులు ఉండడం వల్ల అమ్మ, అన్నయ్య, నాన్న అయితే వెళ్ళారు. ఇంకా మా వదిన, నేను, పిల్లలే ఉన్నాము. ఇంకా పిల్లల్ని కూడా తీసుకెళ్లారనమాట. సో ఇంకా సండే నైట్ అయితే మాత్రం మేము ఇంకా డిన్నర్ అయితే చేస్తున్నాము. ఇంకా డిన్నర్ చేస్తూ ఇంకా మేము అలా ఒక స్వీట్ మెమరీ లాగా ఉంటుందని ఇంకా నేను వ్లాగ్ అయితే తీసాను అనమాట సండే రోజు. సో ఇంకా అమ్మ అయితే మేము వెళ్ళిపోతున్నాం కదా, మేము ఇంకా అన్నయ్య కూడా వెళ్ళిపోతున్నాడు అనమాట. సో ఇంకా చికెన్ కర్రీ అయితే వండింది, ఇంకా వెజిటేబుల్ రైస్ అయితే చేసిందనమాట. సో ఇంకా ఎందుకంటే కనుమ రోజు ఫ్రైడే వచ్చింది, ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి సాటర్డే వచ్చింది కదా. ఇంకా మేమైతే నాన్ వెజ్ అయితే తినలేదనమాట. ఇంకా సాటర్డే వచ్చేసి అన్నయ్య కూడా తిన్నాను అనమాట. సో ఇంకా అందుకని సండే రోజు అయితే ఇంకా నాన్ వెజ్ అయితే ఇంకా చేసిందనమాట. ఇంకా కేఎఫ్సీ అయితే అన్నయ్య అయితే బయటది అయితే ఆర్డర్ పెట్టారు. ఇంకా ఫస్ట్ టైం అయితే మేము కేఎఫ్సీ అయితే ట్రై చేసాము. సో చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. ఇంక ఇది వచ్చేసి మండే రోజు మార్నింగ్ అనమాట. సో ఇంకా మండే రోజు మార్నింగ్ వచ్చేసి ఇంకా ఫుల్ మంచి అయితే పట్టేసింది. సో టైం వచ్చేసి 8 అయిపోతుంది, అయినా కూడా ఇంకా మంచి అయితే పోలేదనమాట. సో పాల సముద్రం ఉంటుంది కదా, అలా అయితే ఉందన్నమాట. పొగ మంచి అయితే కమ్మేసింది. సో ఇంకా సన్ రైజ్ వచ్చింది, చుట్టుపక్కల మాత్రం అంతా మంచిగా ఉందన్నమాట. సో ఇంకా మార్నింగ్ మనకు లేవగానే చక్కగా పచ్చని మొక్కలు, పక్షుల అరుపులు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కదా. మనసుకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ డే అంతా కూడా చాలా ప్రశాంతంగా గడుస్తుంది. మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది కదా. సో ఇంకా పల్లెటూరు వాతావరణం అంటేనే అలా ఉంటుంది కదా. ఇంకా టౌన్స్లో అంటే మనకి అంతా ఇంకా గజిబిజి హడావిడి అయిపోతుంది, బైక్స్ హారన్స్తో మనకు తెల్లారుతుంది, వెహికల్ సౌండ్తో. కానీ విలేజ్లో ఏంటంటే మనకి పక్షుల సౌండ్తోనే తెల్లారుతుంది కదా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఈ రోజు మార్నింగ్ ఇంకా అన్నయ్య కూడా 5కి అయితే వెళ్ళిపోయాడు అనమాట. సో ఇంకా అప్పుడు కూడా ఇంకా ఫుల్ మంచు అయితే పట్టేసింది అనమాట. అస్సలు ఇంకా మనకి రోడ్ వే కానీ ఏమీ కనిపించట్లేదు, ఇల్లులు కనిపించట్లేదు, బాగా ఫుల్గా చీకటను. ఇంకా మనకి దూరంగా ఏదైనా వెహికల్ వచ్చినా కూడా కనిపించట్లేదు అనమాట, అంత మంచి అయితే పట్టేసింది. సో ఇంకా 5కి అయితే ఇంకా మా నాన్న వెళ్ళి ఇంకా అన్నయ్యని కూడా దింపేసి వచ్చాడనమాట. ఇంకా ట్రైన్ టైం వచ్చేసి 5కి అనమాట. సో ఇంకా అన్నయ్య కూడా ఇంక వెళ్ళిపోయాడు. సో ఇంకా ఒక్కొక్కరు అలా ఇంట్లో వెళ్తూ ఉంటే, పండగకు వచ్చి వెళ్తూ ఉంటే ఇంకా ఏదో తెలియని బాధ అయితే ఉంటుంది కదా. సో వెళ్ళలేము, ఉండలేము, ఇంకా అదో ఫీలింగ్తో అయితే ఉంటామన్నమాట. సో ఇంకా మనం పెరిగి పెద్ద అయ్యాక బాధ్యతలు అనేవి మనకి వచ్చిన తర్వాత ఇంకా తప్పదు కదా, ఇంకా వచ్చి వెళ్తూ ఉండాలన్నమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి మా బుడ్డతల్లి అయితే ఇంకా లెగవలేదన్నమాట. నైట్ 11-12 దాకా ఆడుతుందన్నమాట. సో ఇంకా అందుకని లెగవలేదు, లేదంటే పొద్దున్నే లేచేసి ఇల్లంతా తిరిగి సందడి అయితే చేసేస్తుంది. ఇంకా నైటే మేము లగేజ్ అదంతా అయితే ప్యాక్ చేసేసుకున్నాము. సో ఇంకా మార్నింగ్ అంటే హడావుడి ఉంటుంది, ఇంకా పిల్లల్ని రెడీ చేసుకోవడము, ఇంకా స్కూల్ ఉంటుంది కాబట్టి ఇంకా వల్ల అయితే కాదులే అని చెప్పేసి ఇంకా నైటే ఇంకా మేము లగేజ్ ప్యాకింగ్, ఇంకా చేసుకున్న పిండి వంటలు కూడా ప్యాకింగ్ అయితే ఇంకా మా వదిన అయితే చేసేసింది అనమాట నైటే. ఇంకా అన్నయ్యకి నాకు ఇంకా చూశారు కదా, ఇంకా చుట్టుపక్కల పొగ మంచి అయితే ఎలా పట్టిందో. ఎవరైనా చూస్తే కనుక ఇలా దూరంగా సముద్రం మీద ఉంది అన్నట్లు అనిపిస్తుంది అనమాట. కాకపోతే వ్యూ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకా 8కి ఇలా పొగ మంచు ఉంటే ఇంకా 5కి ఎలా ఉంటుందో మీరు ఆలోచించుకోండి. కాకపోతే ఇలాంటి టైంలో ఏంటంటే మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఏదన్నా మనం లాంగ్ జర్నీ చేసే వాళ్ళైతే, లాంగ్ జర్నీ అయినా షార్ట్ జర్నీ అయినా ఏదైనా కానీ మనం ఇంకా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే ఇంత పొగ మంచు పట్టినప్పుడు మనకి దూరంగా ఏదైనా వెహికల్ వస్తుంది అంటే కనుక మనకి కనిపించదు కదా. చాలా అంటే చాలా కేర్గా వెళ్ళాలన్నమాట. సో చుట్టూ పొగ మంచి అయితే పట్టేసింది. పొలాలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి కదా. సో పచ్చగా అయితే ఇంకా అమ్మ అయితే ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా అంట్లయితే తోమేసింది. ఇంకా వదిన వచ్చేసి ఇల్లు అంత శుభ్రం అయితే చేసేసుకుంది. ఇంకా మేమైతే మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఉండేది 4 or 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయినా మా అమ్మ వాళ్ళు మేము, కానీ పద్దాక అయితే వెళ్ళమన్నమాట. సో అమ్మ వాళ్ళు పద్దాక రారు, మేము పద్దాక వెళ్ళము. ఏదన్నా ఫెస్టివల్స్ ఏదన్నా అకేషన్ ఉంటేనే తప్పించి మేము వెళ్ళమన్నమాట. సో సాటర్డే సండే వెళ్ళొచ్చు అని అనుకుంటాం కానీ ఇంకా కుదరదనమాట. సో ఇంకా పిల్లలకి ట్యూషన్స్ అని ఇంకా సరిపోతుంది, మన బాధ్యతలు మనకి గుర్తు ఎందుకో తెలియదు కానీ నా పెళ్ళైనప్పుడు నాకు అప్పగింతలు
గంటల్లో కూడా నేను అంతగా ఏడవను, కానీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్ళి ప్రతిసారి నేను చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోతాను. ఉండేది కొద్దిగా దూరంలో అయినా కానీ ఎప్పుడో ఒకసారి కదా మనం వస్తూ వెళ్తూ ఉండేది. సో అమ్మ నాన్న ప్రేమ అయితే ప్రతి ఒక్కరు మిస్ అవుతూనే ఉంటాం కదా. సో అదే ఇంట్లో పుట్టి పెరిగి ఇంకొకరింటికి మనం వెళ్ళాము అంటే కనుక మనం ఒక చుట్టం చూపుగా వెళ్ళి రావడమే కదా. సో ఇంకా చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోతాను, కానీ ఎందుకో తెలియదు. సో ఇంక మా పాప కూడా ఇంకా చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోతుంది అనమాట. సో ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇంకా పిల్లల్ని నాన్న అయితే తీసుకువెళ్ళి ఇంకా స్కూల్లో అయితే డ్రాప్ చేశారు. ఇంకా నేను వస్తూనే వీళ్ళకి యూనిఫామ్ అయితే పెట్టుకొచ్చాను అనమాట. ఇంకా లంచ్ అయితే అమ్మ అయితే ప్రిపేర్ చేసి బాక్స్లో అయితే పెట్టేసింది. ఇంకా డైరెక్ట్ నాన్న తీసుకువెళ్ళి ఇంకా స్కూల్లో అయితే వదిలిపెట్టొచ్చారు. ఇంకా నేను ఇంటికి వచ్చేసి ఇంకా తెచ్చుకున్న లగేజ్ అయితే సర్దుకుందాము అని చెప్పేసి ఇంకా అన్నీ ఒక్కొక్కటి అయితే సర్దుతూ ఉన్నానమాట. సో ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇంకా నాకు టొమాటోస్ ఇంకా వంకాయలు కాకరకాయలు అయితే వెజిటేబుల్స్ అయితే పెట్టించింది. సో ఇంకా టొమాటోస్ వచ్చేసి పొలంలోవే వేరే వాళ్ళు అయితే పండిస్తుంటే ఇంకా నాన్న అయితే తీసుకొచ్చారనమాట నాటు టొమాటోలు. ఇంకా వంకాయలు కాకరకాయలు వచ్చేసి ఇంకా అమ్మ వాళ్ళ గార్డెన్లో అయితే తెచ్చుకున్నాను. సో ఇంక ఇవి వచ్చేసి బట్టలు అనమాట. సో వెళ్ళేటప్పుడు మాత్రం ఒకే లగేజ్తోనే వెళ్ళినా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు 3-4 లగేజ్ బ్యాగులు అయితే ఉంటాయి. సో ఎందుకో కామెంట్ చేయండి. సో ఇంకా తెచ్చుకున్న బట్టలు కూడా ఇంకా ఇవన్నీ అయితే నేను ఇంకా మడత పెట్టినవన్నీ మళ్ళీ అర్మరలోకి ఇంకా కొత్త బట్టలు అయితే బీరువాలోకి సర్దుకోవాలి. సో మనం ఊరికి వెళ్ళేటప్పుడు లగేజీ సర్దుకొని పెట్టుకోవడం ఒక ఎత్తు అయితే, ఇంటికి వచ్చాక ఆ లగేజీ బ్యాగులు మళ్ళీ సర్దుకోవడం ఒక ఎత్తు అనమాట. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న 4 రోజులు అయితే ఫుల్ రెస్ట్ అయితే తీసుకున్నాను. సో ఆ 4 రోజులు తీసుకున్న రెస్ట్ అంతా ఈ ఒక్క రోజులోనే సరదా తీరిపోద్ది అనమాట. ఇవన్నీ సర్దుకొని ఇల్లంతా ఇంకా క్లీన్ అయితే చేసుకునేసరికి ఒక్క రోజులో సరదా అయితే తీరిపోతుంది. ఇంకా చూసారు కదా, బెడ్ మీద కూడా ఇంకా మడత పెట్టిన బట్టలు అయితే ఉన్నాయి అన్నమాట. సో నేను ఇంకా వెళ్ళే రోజు వాష్ చేసినవి ఉన్నాయి కదా, ఇంకా వారేసినవి మడత పెట్టేశాను అనమాట. ఈ మడత పెట్టిన బట్టలు కూడా ఇంకా అరమరలోకి సర్దుకొని ఇంకా లగేజీ బ్యాగ్లో ఉన్నవి పండగకి పిల్లలు వేసుకున్నవి మేము వేసుకున్నవి ఉంటాయి కదా, ఇంకా అవైతే కూడా సర్దేసుకోవాలి. ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళ చెట్టుది కరివేపాకు కూడా తెచ్చుకున్నాను అనమాట. సో ఇంకా ఫ్రెష్ కరివేపాకు అనమాట. సో మనం కారం చేసుకున్నా లేదంటే మనం స్టోర్ చేసుకున్న ఫ్రిడ్జ్లో మాత్రం చాలా అంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసి గోంగూర చికెన్ ఇంకా గోంగూర మటన్ కర్రీ కూడా ఇంక అమ్మ అయితే పంపించేసింది అనమాట. ఇంక ఈ రోజుకి వచ్చేసి ఇంక నేను లంచ్ వండాల్సిన పని అయితే లేదనమాట. సో ఇక కుకింగ్ అయితే లేదు, ఇంకా రైస్ ఒకటే వండుకుంటే సరిపోతుంది. ఇంకా కర్రీస్ ఉన్నాయి కదా, సో ఇంకా మా వారు నేను ఇంకా ఈ కర్రీస్తో అయితే లంచ్ అయితే చేసేస్తాము మధ్యాహ్నము. ఇంక ఇక్కడ వచ్చేసి రవ్వ లడ్లు కూడా అమ్మ అయితే చేసిందనమాట. సో ఇంకెప్పటి నుంచో అడుగుతున్నాము. సో ఇంకా అమ్మ ఇంకా సంక్రాంతి పండుగ అయితే చేసింది. టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. ఒకటితో ఆగేటట్లేమో అంత బాగున్నాయి అనమాట. తిన్న కొద్ది తినాలనిపిస్తున్నాయి. ఇంకా చక్రాలు చెక్కలు గవ్వలు అరిసెలు ఇలా ఇంకా అన్నీ అయితే ప్యాకింగ్ అయితే చేసేసింది అనమాట వదిన అన్నయ్యకి నాకు. సో క్యానుల్లో అలా పెట్టుకొని ఎక్కువ వండుకొని మనకి వేడి పుట్టి తినకుండా పారేయడం కన్నా ఇలా సరిపోను వండుకుంటే వేస్ట్ అనేది చేయమన్నమాట. సో పిల్లలు కూడా వండిన 1-2 రోజులు తింటారు, ఇంకా తర్వాత అయితే మాత్రం పిల్లలు కూడా తినరు అనమాట. సో ఇలా ఇంకా మాకు సరిపోయినన్ని ఇంకా అయితే వండుకున్నామన్నమాట. సో ఇంకా అమ్మ వాళ్ళకి నాకు అన్నయ్యకి ఇంకా బయటకు కూడా ఇచ్చి పంపించాం కదా, ఇంకా ఇలా అయితే సరిపోని వండుకున్నాము. సో ఇంక ఇవే చాలా రోజులు వస్తాయండి ఇంకా. సో ఇంకా మా సంక్రాంతి పండుగ కనుమ భోగి ఈ సంవత్సరం సింపుల్గా అయితే జరుపుకున్నాము. మీరు అనుకునే ఉండొచ్చు ఎప్పుడు సంక్రాంతి పండుగ ఎప్పుడు వీడియో అని. సో దొంగలు పడ్డాక 6 నెలలకు కుక్కలు మరిగినట్లు అట్లుంటుంది మనతోని రాధిక అన్నట్లు. సో అలా ఉంటుందన్నమాట. సో ఏదైతే ఏముంది వీడియో అయితే చూస్తారని అనుకుంటున్నాను, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మాకు చాలా అంటే చాలా యూజ్ అవుతుందన్నమాట. చాలా ఎనర్జీని అయితే ఇస్తుంది. ప్రీవియస్ వీడియోస్ కూడా ఏవైనా చూడని ఉంటే చూసి నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. బాయ్ బాయ్.